బిక్క మొహం వేసుకొని నల్లగా అయిపోయి ఇక అన్నగారు కానీ మగ మనిషి ఏడుపే తక్కువైందండి. చిన్న చిన్న పిల్లలు అయితే మా అమ్మగారు ఏం చేసింది, అమ్మ పిల్లలు ఆకలికి ఉండలేరు మళ్ళీ వెళ్ళిపోమ్మ నన్ను ఇంటికి పంపించిందండి. ఒకరోజు ఏం జరిగిందంటే ఈ కార్డులు అందరికి ఇచ్చినాక అప్పుడు మళ్ళీ చెకింగ్ అని పిలిచారు. పిలిస్తే నాకు అయాల కొంచెం మా ఆయనకి ఎప్పుడు ఆయన వెంబడి వెళ్తానండి. అసలు ఆయన ఒక్కడిని యాడికి పంపించను. కొంచెం మా బజార్న మాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్తున్నారులే అని వాళ్ళమ్మంటే ఈయన పంపించాను. ఆ విషయం ఏంటంటే అండి, మా వారికి మాటలు రావు కదండి. తన విషయంలో ఏ పనికైనా సరే నేను ఆయన వెంబటే వెళ్తాను. ఎందుకంటే తనకనేది తెలియదు కాబట్టి. అలా ఒక విషయంలో మట్టుకి నేను ఆ రోజు అనేది వెళ్ళలేదండి. కానీ ఆ విషయం అయాల తేడా పడిపోయింది. అది ఎలా అయిందంటే ముందల మనం పడ్డ కష్టం అని చెప్పుకుంటే అప్పుడు మీకు ఈ మ్యాటర్ అనేది అర్థమైంది. ఇదిగోండి ఈ కార్డ్ ఏందా అనుకుంటున్నారా? దీని మీద ఒక విషయం అనేది జరిగిందండి. కానీ ఈ కార్డు మీద కాదు, ఇలాంటి కార్డు మీద జరిగింది. అది చానాల క్రితమే జరిగిందండి. ఆ విషయం అనేది ఏందో మీతో నేను పంచుకుంటానండి. ఇంకొక విషయం ఏంటంటే మనం భగవంతుడిని నమ్ముకుంటే ఏదో రూపాన ఏదో లాగా మనకు సహాయం అనేది పడతాడు. అది అన్ని విషయాల్లో అవ్వాలని లేదు. కొన్ని విషయాలు లేటుగా అవుతాయి, కొన్ని విషయాలు నిదానంగా జరిగిద్ది. ఎందుకంటే మన భగవంతుని పూజ చేసుకున్నాం, మనకు అనుకున్నటువంటి కోరికలు అవుతాయి, తీరుతాయి అనేది అలా కాదండి. మన నమ్మిక మన పడ్డ కష్టం మీద ధర్మంగా ఉంటే మటుకి ఆ పనికి భగవంతుడు దైవం మానవ రూపం అంటారు కదా, ఆ రూపంలో భగవంతుడు అనేవాడు ఎలాగట సహాయపడేది పడతాడండి. మా వారికి మాటలు రావు కాబట్టి వాళ్ళకి వికలాంగుల పింఛన్ అనేది ఇస్తారు కదండి. అయితే మా పెళ్ళిగా నుంచి మా వారికి అయితే లేదు. మా పిల్లలిద్దరు పుట్టినాక ఇక మా పెళ్ళప్పుడు కూడా లేదు. ఇక వీళ్ళందరూ పెట్టుకుంటున్నారంటే దానికి సర్టిఫికెట్లు ఇస్తా కానీ ఇక జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి గుంటూరులో పెద్ద హాస్పిటల్ ఉందండి, ఆడికైతే వెళ్ళాము. నేను మా అమ్మ పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళాము. వెళితే ఏంటంటే అక్కడ అన్ని ఊళ్ళ నుంచి చాలామంది ఉంటారు కానీ రకరకాలుగా వచ్చి ఉంటారండి. అయితే వాళ్ళు ఏ నిమిషాన పిలుస్తారో తెలియదు, ఏ సెకండ్న పిలుస్తారో తెలియదు ఎప్పుడు. ఎందుకంటే మా కళ్ళ ముందలే వెనక్కి ముందలకి అయిపోయి వెనక్కి వచ్చిన వాళ్ళు ముందలకి వెళ్ళిపోతున్నారు, ముందర వచ్చిన వాళ్ళు వెనక్కి వచ్చేసారు. ఆ విషయం మీద మా వారికి చాలా లేట్ అయిపోయింది. లేట్ అయిపోయేదానికి ఇక నాకేమో పిల్లలు చిన్న పిల్లలు అయితే మా అమ్మగారు ఏం చేసింది, అమ్మ పిల్లలు ఆకలికి ఉండలేరు మళ్ళీ వెళ్ళిపోమ్మ నన్ను ఇంటికి పంపించిందండి. ఆయాల మా అమ్మ మా ఆయన పడ్డ కష్టము, మా ఆయనకి దైవం మానవ రూపంలో ఆదుకున్నాడండి. అసలు మీరు నమ్ముకోండి, కనీసం మంచిలు తాగటానికో ఆహారం తినడానికో లేదు. ఎందుకంటే వాళ్ళు సాయంత్రం 4ంటికి పొద్దున పూట 10ంటి కాడ నుంచి సాయంత్రం 4ంటి దాకా మంచినీళ్ళు ఆహారం లేకుండా నిలువుగాల మీద అట్టాగే ఉండిపోయారండి. వాళ్ళ పడ్డ కష్టం అనేది దేవుడు మెచ్చుకున్నాడో ఏమోనండి. నిజంగా నాకు ఇప్పుడు చాలా బాధ వేస్తుంది. ఒక్క రోజుల్లో ఆహారం నీళ్లు ఏటికి బయటికి వెళ్తాను లేకుండా ఏ క్షణాన్ని పిలుస్తారని 1000 కళతో ఎదురు చూసుకొని, ఎందుకంటే మాకంటూ ఒక జీవనాధారం అయ్యిద్దని మా అమ్మ చాలా శ్రమ పడింది, మా వారు శ్రమ పడ్డారు అయాల మట్టికి. అంత కష్టపడి ఆ కాగితం వచ్చేసరికి ఆయనకి నిజంగానే సాయంత్రం 4 అయింది. ఎందుకంటే ఆయన కాగితం వెనక్కే ఉంది కానీ ముందర వచ్చింది మనకు భయం అనేది ఉండిద్దిగా, అలా ఉండాల్సి వచ్చింది. సరే ఏమైందంటే మా ఆయన కాగితం వచ్చింది, ఆ సర్టిఫికెట్ పెట్టుకొని పింఛన్కి కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. 2-3 సార్లు పెట్టినా కూడా రాలేదు. తర్వాత ఎవరో ద్వారా పెట్టించుకున్నాం, పింఛన్ వచ్చింది. అప్పుడు ఆయనకి 500 వస్తున్నాయండి. అప్పట్లో ఏంటంటే ఇలాంటి కార్డు ఒకటి ఇచ్చారు. ఇలాంటి కార్డు అనేది ఆ కార్డు ఉంటేనే ఆ పింఛన్ ఇస్తారు. ఆ కార్డు లేకపోతే ఈ పింఛన్ పోయినట్టే. అయితే ఇప్పుడు ఆ కార్డు పోయిందనుకో మనం అంత కష్టపడిందంత వృధాగా చెప్పిద్ది కదండి. ఒకరోజు ఏం జరిగిందంటే ఈ కార్డులు అందరికి ఇచ్చినాక అప్పుడు మళ్ళీ చెకింగ్ అని పిలిచారు. పిలిస్తే నాకు అయాల కొంచెం మా ఆయనకి ఎప్పుడు ఆయన వెంబడి వెళ్తానండి. అసలు ఆయన ఒక్కడిని యాడికి పంపించను. కొంచెం మా బజార్న మాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్తున్నారులే అని వాళ్ళమ్మంటే ఈయన పంపించాను. పంపిస్తే వాళ్ళు
చెకింగ్ అవన్నీ చేశారు. మరి ఈయన కార్డు అనేది పోగొట్టుకున్నాడు. అది ఆయన హాస్పిటల్లోనే బాగొట్టాడు, రోడ్డు మీద బాగొట్టాడు, ఏడ బాగొట్టాడు అనేది ఆయనకి తెలియదు పాపం. ఆటో ఎక్కంగా చూసుకుంటే కార్డు కనపడలేదంట. వెనక్కెళ్ళి మొత్తం అంతా ఎతికాడంట, ఎక్కడ కనపడలేదంట. మా వాళ్ళంత కష్టపడి తెచ్చుకున్నాక మాకు పింఛను ఒక 5 నెలలు 6 నెలలు అవుతుంది వచ్చి. ఆ తర్వాత జరిగింది విషయం, 6 నెలల తర్వాత జరిగింది విషయం. ఇక ఈ కార్డు అనేది పోయింది, మొత్తం పోయి ఎత్తుకొచ్చారు. ఎత్తుకొచ్చినాక ఇంటికి మా ఆయన వచ్చాడంటే ఇలా బిక్క మొహం వేసుకొని నల్లగా అయిపోయి, ఇక అనకూడదు మగ మనిషి ఏడుపే తక్కువైందండి. అలా నల్లగా పెట్టుకొని వచ్చాడు. ఎందుకంటే ఆ కార్డులో ఏంది పింఛన్ రాదని. ఇక ఇంటికి వచ్చి కార్డు పోయిందని చెప్పాడు. కార్డు పోయిందంటే అలా పడ్డ కష్టం వృధా పోయినట్టే కండి. అమ్మ ఆయన కూడి నీళ్ళు లేకుండా ఆ కాగితాల కోసం నిలువుగాల మీద సాయంత్రం దాకా ఉండాలి. పడ్డ కష్టం అంతా వృధాగా అయిపోయింది. మళ్ళీ తేవాలని మళ్ళీ పింఛను తిరుగుతుంది. నేను ఎంత ఇబ్బందులు పడింది, మళ్ళీ తేవాలంటే ఎంత కష్టమైందని మా వారైతే బాధపడతా ఉన్నారు. నేనైతే ఏడ్చుకుంటా ఉన్నానండి. అదే నైట్ పోతానంటే కూడా బాధపడతానే ఉన్నాము. చేసేదేముంది అని వదిలేసి ఊరుకున్నాము. ఇక తెల్లారగడ లేచినాక కూడా మేము దిగులుగా బాధగా ఉన్నాము. ఎందుకంటే అసలు ఎప్పుడు ఆయన పంపించిన దాన్ని శుభ్రంగా వెళ్ళకపోయేదే అని నాకు కొంచెం బాధ వేసింది. ప్రతి విషయంలో ఆయన వదిలిపెట్టను, ఏ విషయానికి నేనే వెళ్తాను. ఒక్కసారి వెళ్ళినందుకు అట్ట పని అలా జరిగిపోయింది. ఇక మేము ఇట్లా బాధపడతా ఉన్నాం, పనులు చేసుకుంటా. నేను బాధపడతాను, ఆయన బాధపడతానే ఉండడు, ఇంట్లో ఉన్నాము. చెప్పాడండి, భగవంతుడు నమ్ముకుంటే మన పడ్డ కష్టానికి న్యాయం చేస్తాడండి. ఎందుకంటే అది సాక్షాత్ ఉంది. మీరు నమ్మకుంటే నేను దేవుని పూజిస్తాను. నా జీవితంలో పరమ సాక్ష్యంగా జరిగిందండి. మాకు తెల్లవారి మా వారి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. అయితే ఆయన మాకు ఊళ్ళో వాటలు ఉంటాయిగా, ఆయన టీ తాగుతాను కానీ వచ్చి పేపర్ చదువుతున్నాడంట. పేపర్ చదువుతుంటే ఆ పేపర్లో ఈయన కార్డు పేపర్లో వేశారండి. చెప్పండి, అతన్ని ఎవరో దైవం మానవ రూపం అని ఆయనకి ఎవరికో కార్డు దొరికిందంట. ఆ కార్డు దొరికిన ఆయన వదిలేసి నాకెందుకు అని వదిలేసి ఊరుకోకుండా ఆయన పేపర్ మిల్లుకి వచ్చి ఈ కార్డు ఎవరో పోగొట్టుకున్నారయ్యా, వాళ్ళంతా బాధపడుతున్నారు, ఈ కార్డు మట్టికి తప్పకుండా పేపర్లో వేయమని పేపర్ మిల్లుకి వచ్చి ఆయన కార్డు ఇచ్చిపోయాడంటండి. కానీ ఆయన ఎవరో మేము ఇంతవరకు చూడలేదు, కనీసం ఆయన అడ్రస్ చెప్పలేదంట, ఆయన పేరు కూడా చెప్పలేదంట. అప్పుడు దాన్ని బట్టి ఏమంటారండి, దైవం మానవ రూపంగా ఆ భగవంతుడు ఆయన రూపంలో వచ్చి మా బాధ అనేది తీర్చాడండి. ఎందుకంటే అంత కష్టపడి తెచ్చుకున్నాము, ఆయన మాటలు రావు, భగవంతుడు సహాయం చేశాడు. ఇక మా ఇంటికాడ మా ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉండాలన్నా కదా, ఆయన పేపర్ చదువుతా ఇట ఇంటికి వచ్చాడు. ఏంది మీది ఏమైనా కార్డు పోయిందా అని అడిగాడు. అవునయ్యా, నిన్న ఇట్ట హాస్పిటల్కి వెళ్తే కార్డు పోయింది, రాత్రి బాధపడుతున్నాం మేమంటే, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీ కార్డు పేపర్లో వేసారని చెప్పాను. ఇక నా ప్రాణాలు వేసి వచ్చిందండి. మా ఆయన కాలేదు జీవకాలు మామూలుగా అలా ఇక వెళ్దామని పాపము ఆ అబ్బాయికి పని ఉన్నా కాడ మానుకొని పేపర్ మిల్లుకి మళ్ళీ అప్పట్లో ఈయనకి బండి లేదు, కొంచెం బయటికి వెళ్తూ రావటంగా అంత ఇది తెలియదు ఆయనకి. ఊళ్ళో పొలం పనులు ఊళ్ళో తప్పితే బయటికి వెళ్తాం రావటం అనేది తక్కువ ఆయన తెలిసేది. ఇక అయితే ఆయన ఏం చేశాడు, మరి నేను అన్నాడు. అలా చేసి ఆ పేపర్ చదివిన ఆయన ఫ్రెండ్ ఉన్నాడుగా, ఆ అబ్బాయి అన్నాడు, నేను వస్తాను, నేను తీసుకెళ్తానమ్మా అని చెప్పి ఇక ఈయన తీసుకొని వెళ్తే పేపర్ మీద కూడా కార్డు ఇచ్చారండి. ఆ కార్డు వస్తే ఇక ఆయనకి పింఛను పోవరకు ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. అట్లాగే నేను చెప్తున్నాను, భగవంతుని నమ్ముకుంటే అమ్మవారిని మనం జీవితంలో నష్టపోవండి. ఏదో రూపాన మనం చేసేది ధర్మంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఆ రెండు ఉంటే మటుకి భగవంతుడు దైవం మానవ రూపమని మనకి ఏదో రూపంలో ఆదుకుంటాడు. నాకు సాక్షాత్ నా జీవితంలో పరమ సత్యంగా జరిగిందండి. ఎందుకంటే ఇలా అన్నీ జరగాలని లేదండి. కొన్నిసార్లు కొన్ని పనులు లేట్ అవ్వచ్చు, అప్పుడు దేవుడు లేడని మనం అపకపడలేదు. కాకపోతే కొన్నాళ్ళు ఓర్పుగా సహనంగా ఉండాలి. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా జరిగితే మనకు భగవంతుని ఆదరిస్తాము. అలాగే ఇది విషయం అనేది నేను పదే మీకు చెబుతా కదా,
ఈ విషయం అనేది మీతో పంచుకోవాలని నేను మీ ముందరకు వచ్చాను. ఇది సాక్షాత్తు మా జీవితంలో జరిగిందండి. ఇప్పుడు దీంట్లో భగవంతుడు అనేది దైవం మానవ రూపం ఉందా లేదనేది మీరు నాకు తెలియపరుస్తారని నేను అనుకుంటున్నానండి. ఇది మట్టికి చాలా సంతోషం వచ్చింది నాకు అప్పుడు. ఇది మట్టికి చెప్పలేను అసలు ఆ సంతోషము. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం ఆ ఎలుగైతే నాకు అప్పుడు మీరు బాగా చూసేవాళ్ళేమో. అంత ప్రాణం లేసొచ్చిందన్నమాట. ఎందుకంటే మనం కష్టపడితే భగవంతుడు ఆదుకుంటాడు. ఆయాల నా మనసులో ఏర్పడింది. ఇంక ఇతరుల మాటలు ఎవరని నమ్మనండి నేను. భగవంతుని పూజ చేసుకుంటా, నా పని నేను చేసుకుంటాను అంతవరకే. ఇక ఇవి ఎక్కించుకోను. ఎందుకంటే సాక్షాత్ నా జీవితంలో జరిగింది కాబట్టి అది మనం ధర్మంగా ఉంటే మట్టుకి మనకు దైవం ఏదో రూపంలో ఆదుకుంటాడు. మరి చెప్పండి, ఆయన ఎవరో దారిని పోయి ఆయనకి ఏం అవసరం? ఆయనకి ఎందుకు ఆ కార్డు ఎక్కడో పేపర్ మిల్ అనుకుంటున్నారండి. గుంటూరు నుంచి ఇక్కడ దూరం కూడా అండి. ఎంగళాయపాలెం అండి, ఎంగళాయపాలెంలో ఉంది పేపర్ మిల్లు. అక్కడి నుంచి వచ్చి గుంటూరు నుంచి వచ్చి ఎంగళాయపాలెంకి వచ్చి ఆయన పేపర్ మిల్కి ఇచ్చాడండి కార్డు. ఆయనకి అంత అవసరం అండి? లేదు కదా. అప్పుడు మా పాలిట ఆయన దేవుడే కదండి. మేము ఆయన ఇప్పుడు కూడా మేము చెప్పుకుంటున్నాం అని చెప్పండి. అసలు ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరు తెలియదు, ఆయన ఊరు తెలియదు, ఆ మనిషి రూపం కూడా తెలియదు మాకు. కానీ ఆ పేపర్కి వేపించి ఆయన ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా 15 ఏళ్ళు అవుతుందేమో జరిగిద్దంతా. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మరి ఆయన చేశాడు కాబట్టి మాకు దైవంగా వచ్చాడు కాబట్టి మేము చెప్పుకుంటున్నామండి. ఇది మన ఫ్యామిలీ అందరికి చెప్పుకున్నాను నేను. సరేనండి, మీకు మటుకి ఈ వీడియో నచ్చితే మటుకి నాకు కామెంట్లో అనేది కొంచెం మీరు తెలియపరుస్తారనుకుంటున్నాను. సరేనే ఉంటానండి.